హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లె గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పల్లెపల్లకు గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ప్రవీణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇంకో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల భూమి, తాగునీరు, సాగునీరు ఇస్తామని, అదేవిధంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగిస్తామని హామీ ఇచ్చారు. బెల్ట్ షాపులు మాత్రం పంపిండు. అవి ఎందుకు ఉద్యోగాలు ఎందుకు మీకు మీ బెల్ట్ షాపులు పంపుతానా అని పంపిండు. అంటే యువకులు ఏం కావాలి ఆ విధంగా మీతో మేనేజ్ చేస్తున్నా. ఈ రోజు మనం బెల్ట్ షాపులు కోరుకుని తెలంగాణ వచ్చినాక మనం కోరుకున్నది ఇంటికో ఉద్యోగం, నీళ్లు, ఈ విధంగా కోరుకున్నాం. మరి ఇల్లు కనీసం ఎవరికైతే అవసరం ఉన్నదో ఈ రోజు కథ ఏం చెప్పిండు అల్లరొచ్చిండదు. ఈ రోజు అమ్మ దగ్గరికి ఇట్లా పోతే సార్ మీరు వచ్చినాక ఇందిరా మిల్లి అనండి. అంటే ఏమైంది డబుల్ బెడ్రూమ్ కథ అన్న. నేను డబుల్ బెడ్రూమ్ నాశనం కానీ ఈ రోజు నా కొడుకు పెళ్లి చేసినా ఈ కొడుకు పెళ్లి ఈ కొడుకేడ వండాలని అంటుంది. అవును, ఆయన కథ చెప్తే మాకు కథ చెప్పరాదు, కానీ మీరు చెప్పిన కథ నేను మీకు చెప్తున్నామా. ఏం చెప్పింది? కొడుకు అల్లుడు ఎప్పుడో వస్తాడు కావచ్చు, కానీ ఇప్పుడు కొడుకు ఇక్కడనే ఉన్నాడు కదా, కొడుకు పెళ్లి చేసిన ఏడ వండాలి అవు అది ముచ్చట. అవునా? మరి మా కథ మంచిగా ఉందా? మరి మీరు అందరూ చెప్పాలి కొడుకు పెళ్లి చేస్తే ఏడ వండాలి. ఇప్పుడు అది